తిరుపతి జిల్లా చంద్రగిరి కోట పరిసర ప్రాంతాల్లో ఒక పురాతన కట్టడం ఒకటి బయటపడింది. రైతుకు సంబంధించిన పొలంలో దున్నుతుండగా ఈ పురాతనమైన మండపం ఒకటి బయటపడిందని చెప్పేసి ఆర్కియాలజిస్ట్ అధికారులు చెప్పడం జరిగింది. అయితే అక్కడున్న ఆనవాళ్ళ ప్రకారం ఏదైతే నాగరాజు సంబంధించిన పొలం ఏదైతే ఉందో ఆ పొలం అంతా కూడా తరతరాలుగా అతను అక్కడ సేద్యం చేసుకుంటా ఉన్నట్టు కూడా వాళ్ళు తెలిపారు. ముఖ్యంగా ఏదైతే చంద్రగిరి కోట పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా తవ్వకాలు అలాంటివి జరపకూడదు. ఎందుకంటే ఇదంతా కూడా ఆర్కియాలజిస్ట్ ఆధీనంలో ఉంటుంది. అయితే ఇప్పుడు బయటపడ్డ ఈ మండపంలో ఏమున్నది అనేది ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. లోపల ఏమైనా విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకెందుకు ఈ మండపాలు కట్టారు అనేది కూడా ఒక్కసారిగా ఆర్కియాలజిస్ట్ విభాగం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనప్పటికీ 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో తోడు ఒక్కసారిగా ఈ మట్టి దిబ్బల కింద పడడంతో ఒక మండపం అయితే బయటపడిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని పాక్షికంగా దెబ్బతిన్న విగ్రహాలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. మనం చెప్పుకున్నట్టు ఒక రైతుకు సంబంధించిన పొలంకు ఆనుకొని ఉన్న ఈ మండపంలో అసలు ఎందుకు ఈ మండపం ఇక్కడ కట్టాల్సి వచ్చింది రాజుల కాలంలో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు.